నా సాక్ష్యం కొద్దిగా పంచుకుందాం అనుకుంటున్నాను. నా పేరు కాసా దుర్గా మహేష్. అంటే అభిషేక్గా మారకముందు నా పేరు కాసా దుర్గా మహేష్. విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర వేప చెట్టు దగ్గర పెట్టారు నాకు ఆ పేరు. దుర్గమ్మ అనే ఆవిడ పేరు, శంకరుడు అంటే మా నాన్నగారికి ఇష్టం. ఆ శంకరుడు అనే పేరుకి ఇంకొక ఆపోజిట్ పేరు మహేశ్వరుడు. అది కలిపి దుర్గా మహేష్ అని నాకు పేరు పెట్టారు. వారికి తెలియదు అభిషేక్గా నేను మారతానని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు పెట్టిన పేరును బట్టి నేను చేస్తూ ఉండేవాడిని భక్తి. చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు నాకు నేర్పారు భక్తి. మా తండ్రి గారు స్నానం చేసి వచ్చిన తర్వాత టవల్తోనే వచ్చి మా యొక్క గృహంలో ఫోటోలు ఉంటూ ఉండేవి. పాతింట్లో, ఇప్పుడు కొత్త ఇల్లులోకి చేంజ్ అయ్యాము, పాతింట్లో ఫోటోలు ఉంటూ ఉండి ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి ఇలాగా గుంజీలు తీసేవాడు. ఆయన ఎందుకు తీసేవాడో నాకు తెలియదు, కానీ నేను ఆయన తీసేయడం తీసేవాడిని. ఆయన ఎందుకు తీసాడు నాకు తెలియదు, ఆయన తీసేవాడు, నేను తీసాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాపాలు ఏమన్నా ఉంటే ఒప్పుకునేవారేమో. మరి నాకు తెలియదు కదా ఈ కథ. నాకు తెలిసింది ఏంటంటే చూసింది చేయడం. ఓకే, వెళ్ళాను, చేశాను. అగరొత్తులు వెలిగించేవారు, నేను వెలిగించాను. కొబ్బరికాయలు కొట్టేవారు, నేను కొట్టేవాడిని. వినాయక చవితికి మట్టితో వినాయక బొమ్మలు తయారు చేసేవాడిని. ఓకే, బాగానే ఉండేది, నడిచిపోయింది. దీపావళి అన్నీ మామూలే. చాలా గుళ్ళకు నేను తిరిగిన వాడిని. మా గ్రామంలోనే శివాలయం టెంపుల్ ఉంది. శివాలయం టెంపుల్కి సోమవారం వెళ్ళేవాడిని, వీలైతే అప్పుడప్పుడు శనివారం వెళ్ళేవాడిని. మాకు ప్రతి నెల శివరాత్రి అని చెప్పి జరుగుతుంది. అసలు అయితే సంవత్సరానికి ఒకసారి వస్తుంది శివరాత్రి, కానీ అదేదో తిథిలో ఉండి నెలకోసారి శివరాత్రి అని వస్తే అప్పుడు భోజనాలు పెట్టుకుంటే మా మిత్రుడు వాళ్ళే పెట్టుకుంటే వెళ్ళేవాడిని, వడ్డించేవాడిని, తినేవాడిని, వచ్చేవాడిని. మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళేవాడిని. హనుమాన్ టెంపుల్ చుట్టూ 3 లేదా 7 లేదా 10 ప్రదక్షిణలు చేయటం, అక్కడ కొబ్బరికాయ కొట్టడం, వాళ్ళు ఏదో చేతిలో పోసింది తాగేయడం, ఆ పని చూసుకోవడం, వచ్చేయటం. శుక్రవారం దుర్గ టెంపుల్కి వెళ్ళేవాడిని. ఇక్కడ రాజమండ్రిలోనే నేను చదువుకోవడానికి వచ్చాను. బ్యాంక్ కోచింగ్ నిమిత్తం. ఆర్కే ఇన్స్టిట్యూట్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. మా సొంత గ్రామం ఎక్కడంటే పాలకొల్లు పక్కన యలమంచిలు అనే గ్రామం. ఇటు ఒక యలమంచిలు ఉంది వైజాగ్ దగ్గర, అది కాదు, పాలకొల్లు పక్కన యలమంచిలు అనే గ్రామం. అయితే అక్కడ నుంచి రాజమండ్రిలోనే నేను ఆర్కే బ్యాంక్ కోచింగ్ కోసం వచ్చాను. బ్యాంక్ కోచింగ్ కోసం వచ్చినప్పుడు మా అమ్మగారు అనేవారు, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి అక్కడ గోదావరి పక్కన ఉంటుంది, అంటే గోదావరి పక్కన ఉంటుందని ఆవిడకి తెలియదు, అక్కడ ఉంటుంది, వెళ్ళి పాలు పోయి నీకు జాబ్ వస్తుంది అని చెప్పి. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. నాకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకున్నాను, బాగా చదువుకున్నాను. నేను చదువుకుంది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీజీ అంటారు, తెలిసే ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది బాగా చదువుకున్నాను. నాకు చదువు అంటే ఇష్టం చెప్పాలంటే. బాగా నేను ఎక్కువ ఈ జీకే ఎక్కువ చదివేవాడిని. బయట విషయాలు ఎక్కువ ధ్యానించేవాడిని, లేకపోతే చదివేవాడిని. మంచి జాబ్ కొట్టాలా, ఒక పెద్ద కారు కొనాలా, ఆ కారు కొనుక్కుని మా తల్లిదండ్రులు ఎక్కించుకుని మొత్తం ఊరంతా తిరగాల, బయట తిరగాలి, అక్కడ తిరగాలి, ఎక్కడ తిరగాల, పరువు ప్రతిష్ట. కాపు కులానికి చెందిన వాడిని నేను. ఓసీ బ్యాక్గ్రౌండ్, మాకు రిజర్వేషన్లు లేవు. లేకపోతే నేను రాసిన ఎగ్జామ్లో నాకు ఎప్పుడూ జాబ్ వచ్చేయాలి. రిజర్వేషన్ లేక కొట్టుకుపోతూ ఉండేది. సర్లే, ఆ విషయం పక్కన పెట్టేస్తే అలాగే రోజులు గడిచిపోతూ ఉండేవి. చిన్నప్పటి నుంచి భక్తి నేర్చుకున్న వాడిని. ఇంటర్, డిగ్రీ వరకు భక్తి చేసిన వాడిని. డిగ్రీలో యవ్వన దశలో ఎలా ఉంటుందో కొంతమందికి తెలుసు. ఫ్రెండ్స్, లోకం, పాపం ఇంకా అన్నీ ఎంటర్ అవుతాయి. అమ్మాయిలు వెనకాల తిరగటం, ఇష్టం వచ్చినట్టు ఉండటం. కాలేజీలో కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. ప్రిన్సిపాల్ని కూడా లెక్క చేసేవాడిని కాదు. ఇష్టం వచ్చినట్టు ఉండేది నా పరిస్థితి. నన్ను సింపుల్గా అనేవారు, అతడే ఒక సైన్యం అనేవారు. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, అప్పుడు జరిగిన దరిద్రాన్ని చెబుతూ ఉన్నాను. అతడే ఒక సైన్యం అనేవారు. అలా ఉండేవాడిని సింపుల్గా. అంటే చూస్తాను, కొత్తంతే కనబడతాను, కానీ నేను మాటలు నోరు తెరిస్తే బూతులండి. ఇప్పుడు వాక్యం వస్తుంది, కానీ నోరు తెరిస్తే బూతులు భయంకరంగా మాట్లాడేవాడిని. ఎవరిని లెక్క చేసేవాడిని కాదు, పట్టించుకునేవాడిని కాదు. కాలేజీలో ఎంఎస్సి కాకినాడలో చదువుకున్నాను, ఐడియల్ కాలేజీలో. వెనకాల కూర్చొని సాక్షి పేపర్ చదువుకునే వాళ్ళం మేము. ఊరుకోరు తెలుసా, సార్కి చెప్పి సినిమాకి వెళ్ళి వచ్చేవాడిని నేను. అంటే వరస్ట్ లైఫ్ అండి అది. నేను గొప్ప చెప్పట్లా, వరస్ట్ అది, వరస్ట్. అంత వరస్ట్ లైఫ్లో ప్రభు నన్ను ప్రేమించి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక 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 మురికి గుంటలో ఉన్న పందిని తీసుకుని వచ్చి ఒక గొర్రెగా మార్చినట్టు ఒక అద్భుతమైన విధముగా నన్ను మార్చాడు, మలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆత్మను నాలో ఉంచాడండి. 2015వ సంవత్సరం నా చేతికి బైబిల్ ఇవ్వబడింది. ఒకతను ఫోన్ చేయడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు విమ్టా ల్యాబ్స్లో జాబ్ చేస్తుంటే, అప్పుడు హైదరాబాద్లో లోకల్ ట్రైన్స్ ఉంటాయి. తిరుగుతూ ఉన్న క్రమంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసి, వెంకీ అనే అతను ఫోన్ చేసి, బైబిల్ ఇస్తున్నారు అక్కడ, ఫ్రీగా బైబిల్ ఇస్తున్నారు చర్చ్ దగ్గర, నీకు ఒకటి తీసుకోనా అని అడిగాడు. తీసుకో, పడి ఉంటుంది. ఎందుకంటే నాకు పుస్తకాలు అంటే ఇష్టమన్నాను కదా, చదవడం అంటే ఇష్టమన్నా, తీసుకోరా పడి ఉంటుంది
అన్నాను. వాడు ఉంటుందంటే వాడు తీసుకున్న చేతికి ఇచ్చాడు. 2016లో నేను హైదరాబాద్లో జాబు రిజైన్ చేసి మరీ వెళ్ళాను. ఎందుకంటే శాలరీ సరిపోవట్లేదు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎందుకంటే నా ఆలోచన అంతా గవర్నమెంట్ జాబే, నా ఆలోచన అంతా డబ్బులే, పని చేయకుండా డబ్బులు వచ్చేస్తాయి కదండి గవర్నమెంట్ జాబ్లోని, కాదంటారా? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టపడక్కలేదు కదండి, నడిచిపోద్ది, బాగానే ఉండేది, ఓకే సూపర్, ఇంకా దాని మీద నా దృష్టి ఉండేది. కానీ విషయం ఏమిటంటే 2016లో కోడి పందాలని, గుండాట్లని ఇవన్నీ అయిపోయినాయి. తాగుడు విపరీతంగా తాగేవాడిని నేను, విపరీతంగా తాగేవాడిని. డిగ్రీలో లో ఫెయిల్ అవుట్ అయ్యింది నాకు. ఆ దెబ్బకి ఇంకా బాగా వెగటగలిగింది. ఒక రకంగా చచ్చిపోవాలనుకున్నాను నేను, అసలు చచ్చిపోవాల్సిన వ్యక్తిని నేను. మీ మధ్య నిలబడటం కాదు, అసలు భూమి మీద నిలబడేవాడిని కాదు. కానీ అలాంటి నన్ను యేసు ప్రభు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిన వ్యక్తిని భయంకరంగా తాగేసి బండి ఇష్టం వచ్చినట్టు తోలుకుండా వచ్చేసాను. ఏ కాలంలో పడినా, ఏ యొక్క ఆ వాటర్లో పడినా, ఏ చెరువులో పడినా ఏమీ లేదు. ఇంకా ఆ నైట్ టైం ఎవడో పట్టించుకోడు, చూడడు, చీకటే, చచ్చిపోతాం. కానీ ప్రభు విడిచిపెట్టలేదండి. ఒక విషయం చెప్తున్నాను సహోదరులారా, గమనించండి. మిమ్మల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ముందు నుంచి క్రైస్తవులుగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అయినప్పటికీ మీరింకా దేవునికి దగ్గరగా ఉన్నారు, మీరింకా ప్రభు ప్రేమకు దగ్గరగా ఉన్నారు, ప్రభు పాదములకు దగ్గరగా ఉన్నారు. అక్కడెక్కడో పడున్న నన్ను ప్రేమించిన ప్రభు నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? అలాంటి నన్ను ప్రేమించాడు. మార్చి 25, 2016 సంవత్సరము. ఇక్కడ ఆవిడ కూర్చుంది కదా, అలాగే కుర్చీలు వేస్తున్నాయి. ఒక జీడిఎం చర్చిలో నేను కూర్చుని ఉన్నాను. ఒక ఆయన ప్రసంగం చేశాడు. అప్పటికే ఆయన ప్రసంగం చేయకముందే, నేను ఇంకా రక్షణ పొందకముందే మొదటి ప్రసంగం చేశాను అక్కడ. 2016 మార్చి 25 గుడ్ ఫ్రైడే. ఆ రోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఆ చర్చిలో నేను అప్పుడప్పుడు ఆదివారం వెళ్తూ ఉంటే వారు అన్నారు, 7 మాటల గురించి ప్రసంగాలు చెయ్యాలి, ఎవరైనా చేస్తారంటే నేను ఎత్తేసాను. మొదటి ప్రసంగం నేను చేసేస్తానండి అని అన్నాను. ఓకే, అంటమైతే అన్నాను, కానీ ఏం చెప్పాలో తెలియదు. సరే, మొత్తం మీద ఏదో రాసుకుని వెళ్ళాను. కానీ మొత్తం మీద ఒక 5 నిమిషాలు వెళ్ళా చెప్పేసి అయిపోయింది, వెళ్ళి కూర్చున్నాను. 7 మాటలు అయిపోయినాయి. ఈ యొక్క వ్యక్తి పేరు షారున్ రాజు గారు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. సిలువ మీద విరాలాడుతూ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దర్శనము ఒక్కసారి కళ్ళెదురుగా అలా వచ్చిందండి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడుపే, చాలా ఏడ్చేశాను. పాపినైన నా కొరకు ప్రభు మరణించాడు. పాపినైన నా కొరకు ఆయన వేదన చెందాడు, నలగొట్టబడ్డాడు, రక్తం చిందించాడు, మేకులు కొట్టించుకున్నాడు. ఒక్కసారి ఆ ఫ్లాష్, ఆ దర్శనము, ఆ జస్ట్ అంటే ఎక్కువసేపు లేదండి, జస్ట్ అలా రావటము, ఇంకా అక్కడ కూర్చోలేకపోయినాను. నేను బయటికి వెళ్ళిపోయాను. చాలా వేదన చెందాను, చాలా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డాను, చాలా బాధపడ్డాను. ప్రభు ఆ దర్శనము ద్వారా దేవుడు నన్ను ఏం చేశాడంటే మారు మనసులోకి నడిపించి రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఆ ప్రభు ప్రేమలోనే నేను ముందుకు సాగుతున్నాను. అలాగే మీరు కూడా సాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు ప్రేమలో మనమందరం ముందుకు సాగటం మాత్రమే కాదు, ఆ రాజ్యములో కనబడాలా. అర్థమైందా మీకు? ఆ రాజ్యంలో, దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఆ రాజ్యంలో కనబడాలి. అందుకు మనం ఏం చేయాలి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఎప్పటికప్పుడు దేవుడు మనకి బోధింపజేసే విషయములలో ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడ మనం ఆగిపోతూ ఉన్నాం,